ఫస్ట్ పోస్టింగ్ మొగల్పురా ప్రొబేషనర్ని, ఉమ్, ఓల్డ్ సిటీ. ఉమ్, దెన్ ఫస్ట్ పోస్టింగ్ శంషేర్గంజ్. ఉమ్, శంషేర్గంజ్ అని ఇప్పుడున్న ఫలక్నుమా ఏరియా. అవును. మొగల్పురా వాజ్ ది అండ్ టఫెస్ట్ టైం. ఆ టైంలోనే 98లో అప్పుడు కమ్యూనల్ అయ్యాయి. ఉమ్, వన్ డేలో 154 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి బా. పోలీస్ స్టేషన్, ఉమ్, ఆర్సన్ అండ్ లూటింగ్. టఫ్ టైం ఓల్డ్ సిటీ. శంషేర్గంజ్ ఆల్మోస్ట్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది 93-92 కమ్యూనల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్. అప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 100 డెత్స్ అయ్యాయి ఉమ్, ఆ టైంలో. అదేది 93 తర్వాత మా టైంకి వచ్చేసరికి కుదురుకుంది, కానీ కొద్దిగా టఫ్ పోలీస్ స్టేషన్స్. సార్ కానీ ఫస్ట్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, అవును. పబ్లిక్ ఆర్ గుడ్. ట్రైనింగ్ అయింది సార్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ శంషేర్గంజ్ సంచర్. అంటే ప్యూర్లీ పోస్టింగ్ అంటే శంషేర్గంజ్ ఫస్ట్ పోస్ట్. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే అదంతా కమ్యూనల్ ఏరియా, అవును ఒకవైపు చెత్తర్నాక, అవును. ఒకవైపు మీకు చాదర్ఘాట్ ఒకవైపు చంద్రాయన్ గుట్ట, చంద్రాయన్ ఇంకోవైపు ఛత్రినాక, ఇంకోవైపు షాలిబండ, షాలిబండ, కాలాపత్తర్, కమాటిపురా, కామడ్. టిపికల్ ఏరియాస్. మెయిన్ ఆ టైంలో లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా? లేదు. లాంగ్వేజ్ మాకేం ప్రాబ్లం లేదు, బికాస్ ఆఫ్ వీ పర్టికులర్లీ హెయిల్స్ ఫ్రమ్ ది తెలంగాణ కాబట్టి మాకు అంటే లాంగ్వేజ్. ఉర్దూ వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడ మా కొలీగ్స్ ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చారో వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉండేది. ఉత్తరం అన్న తెలియకపోయేది, ఇది రావంటే తెలియకపోయేది. వాళ్ళకి కష్టం, కానీ మాకేం ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉండేందుకు ప్లేస్ ఉండకపోయేది, ఫ్యామిలీస్ మేము చాలా దూరం నుంచి రావాల్సి వచ్చేది. ఆల్మోస్ట్ నైట్ టైం అక్కడ ఉద్యోగం అంటే 12-1 గంట ఖచ్చితంగా ఎస్ఐలందరూ నైట్ 12 వరకు ఉండాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది లైఫ్. ఓల్డ్ సిటీ లేట్గా స్టార్ట్ అవుతుంది, బట్ నైట్ డిలే అవుతుంది. అక్కడ శంషేర్గంజ్లో ఏంటంటే అప్పుడు రౌడీ యాక్టివిజం ఎక్కువ ఉండేది, రౌడీ యాక్టివిజం ఉండేది. తర్వాత ఈ చిల్లర మల్లర తగాదాలు, బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ ఉండేది. ఆ బాడీలీ అఫెన్సెస్లలో అక్కడ 2-3 మర్డర్స్ అయ్యాయి అప్పుడు మేము ఉన్నప్పుడు. ఒక నాకు సంబంధించిన సంఘటన, ఒక వ్యక్తిని వాళ్ళు రాబరీ చేసి వాడిని ఎత్తుకెళ్ళిపోయారు అని, అంటే కిడ్నాప్ కూడా చేశారు అనే దాని మీద అప్పుడు కాస్త ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండేది. ఇమీడియట్గా నేను అంటే అప్పుడు అక్కడ క్రైమ్ ఎస్ఐ చేసేవాడిని. మఫ్టీలో ఉన్న మనం ఇమీడియట్గా అక్కడ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా కంప్లైంట్ని అతని స్కూటర్ మీద, ఎందుకంటే మళ్ళీ మనం జీప్ తీసుకొని వెళ్తే లేకపోతే దీంట్లో ఐడెంటిఫై అవుతామని చెప్పేసి అతని స్కూటర్ పైనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ని ఏమంట ఆటోలో దట్టు ఆటో ఒకటి తీసుకొని ఆటోలో రమ్మని చెప్పి వాడిని అది చేంజ్ చేస్తూ పోయాం. అప్పుడంతా వీళ్ళ యాక్టివిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అయ్యూబు, తర్వాత వాడు జావీదు, తర్వాత ఇబ్రహీం, వాడు వాళ్ళంతా అప్పుడప్పుడే స్టార్ట్. చిన్న రౌడీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఏదో ఉంది ఇబ్రహీం అనేవాడిది, ఏదో ఉంది ఐడెంటిఫికేషన్ అని అంటే ఇమీడియట్గా రాబరీ ఉంది కదా అని ఇమీడియట్ వెళ్ళాం. ఆ క్రమంలో అక్కడ ఒక వ్యాన్ ఐడెంటిఫై చేస్తుంటే అప్పుడే చీకటి అవుతుంది. ఆ వ్యాను చూసేసరికి అరే సార్ ఇందులో పోతున్నారు వీళ్ళంతా, మారుతి వ్యాన్, అందులో 6-7 ఉన్నారు. ఇమీడియట్గా ఆ స్కూటర్ తోటి చేజ్ చేసి వాడిని ఆ బీబికా చష్మా ఏరియాలో ఆ సందులు గొంతులు తిరిగి ఆఖరికి ఆ ఓవర్టేక్ చేసి ఆ వ్యాన్ ముందు బండి పడేసి దూకి అంత సినిమాటిక్ అయ్యేసరికి వాళ్ళు 6-7 ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళ అంటే పోలీస్ అనే ఐడెంటిఫికేషన్ ఏంటో మిగతా వాళ్ళు పారిపోయారు, కానీ ఒక ఇద్దరు మిగిలారు. అందులో వాడి పేరు నాకు ఇప్పుడు అంత గుర్తులేదు, కానీ టఫెస్ట్ గై వాడు. ఒకసారి అప్పుడే 6-7 months ముందు డబుల్ మర్డర్, కాలాపత్తర్ డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి ఉన్నాడు వాడు. అప్పుడే రిలీజ్ అయినట్టున్నాడు. మైట్ బి అప్పుడు ఏజ్ 26, 28, 27 ఉంటుంది, యంగ్. ఒకరిని పట్టుకొని మనము వాడిని డీల్ చేస్తున్నంత లోపల వీడు నన్ను ఒక చాకుతోటి కొట్టాడు. చాకుతోటి కొట్టేసరికి ఇమీడియట్గా ఆ చాకు లక్కీలీ నాకంటే వాడు ఫిజికల్గా టఫ్గా ఉన్నాడు, ఆ లాగేసుకుని మనం అంటే కత్తి మన చేతిలోకి వచ్చింది. లక్కీలీ కత్తి చేతిలోకి రాగానే ఆ కంప్లైంట్ చేతిలోకి ఇచ్చా, ఏమంటున్నా స్కూటర్లో ఉన్న కంప్లైంట్ చేతిలోకి ఇచ్చేసరికి ఇక మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించలేకపోయినాం. వాడు అంత లోపల లక్కీలీ మేము ఎప్పుడు జనరల్గా సిటీలో కూడా కల్చర్ లేదు, రివాల్వరు పిస్టల్లో పెట్టుకొని తిరగకపోయేవాళ్ళం. కానీ ఎందుకో ఆ సంఘటనలో పర్టికులర్గా ఆ రోజు నా రివాల్వర్ ఉంది. నేను వెంటనే రివాల్వర్ తీసేసరికి వాడు ఆ రివాల్వర్ పట్టుకున్నాడు.
ఆ ఫైటింగ్లో ఆల్మోస్ట్ ఉన్న రౌండ్స్ అన్నీ ఫైర్ చేయాల్సి వచ్చింది. గాల్లోకి. దాంతోటి ఫైరింగ్ అయిపోయింది. ఆ, 5 రౌండ్లు అయిపోయాయి. ఆ. చేతిలో రౌండ్స్ లేవు, అయిపోయాయి. వాడు కూడా లక్కీలే, అది ఎక్కడ తగిలిందో ఏంటో, వాడెవడో కూడా తెలియదు నాకు. ఆ, అంటే ఆ సంఘటన కొద్ది బిటర్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజు మనం కొద్దిగా అటు ఇటు అయితే ఉమ్. నేను కూడా పైకి పోయాల్సిన అయ్యో. టైం. కాబట్టి ఆ తర్వాత రియలైజ్ అవుతే షాక్లో ఉంటే ఎలా ఉంటుంది సంఘటన అనేది నాకు ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయాను. ఉమ్. తర్వాత కొంత ర్యాంక్ ట్రాక్లో పోయింది సరిగ్గా గుర్తుపట్టక, అది అక్యూజ్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయేసరికి ఆ రోజంతా కన్ఫ్యూజ్ అయింది. ఇమీడియట్గా ఆ రోజు వాడు చనిపోయాడా మరి బతుకున్నాడా ఏంటి అనే గొడవలో అసలు మేము ఆ రోజంతా సౌత్ జోన్ అంతా అలర్ట్ చేశారు. ఉమ్. సౌత్ జోన్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆల్మోస్ట్ కమిషనర్ గారి లెవెల్లో అలర్ట్ అయిపోయేది. అప్పుడు అరవిందరావు సార్ అడిషనల్ కమిషనర్ ఉండే, అచ్చా. సుకుమార్ గారు సార్ CP గారు. సిపి గారు ఉండే, ఈ ఫస్ట్ అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరంటే అప్పుడు మాధవ్ రెడ్డి. ఆ. మాధవ్ రెడ్డి ఏం నేర్చుకున్నారు టఫ్ గాయ్, ఆయన? టఫ్ గాయ్, ఉమ్. వెరీ వెరీ టఫ్ గాయ్. అంటే ఉండాల్సిన ఆఫీసర్. ఆఫీసర్, ఉమ్. లీగల్లీ సౌండ్, ఉమ్. లీగల్లీ అండ్ డాక్యుమెంటేషన్ పాయింట్లో రియల్లీ సౌండ్, ఉమ్. నేర్చుకోవాల్సింది టఫ్ గాయ్. ఆయన దగ్గర చార్జ్ షీట్ వేయడం ఎలా నేర్చుకున్నారు? చాలా బ్రహ్మాండంగా. సార్ కేసులు ఏవి కూడా చెప్పేవాడు 90 days దాటి ఆయన కేసు ఏది గ్రేవ్ కేసు ఛార్జ్ షీట్ ఉండకపోయేది. అచ్చా. ఖచ్చితంగా 90 days లోపల ఛార్జ్ షీట్ అంటే వేసేవాడు. సార్ ఆయన చార్జ్ షీట్ వేస్తున్నప్పుడు కూడా ఎక్కడ లింక్ తెగిపోకుండా రాస్తారు కదా. రాసేవాడు. టఫ్ సార్. అప్పటికే 60s లా చదివాడు. అచ్చా. కానీ కొంత పోలీస్లో అలాంటి దాన్ని ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయరు. ఉమ్. ఆఫీసర్స్ తోటి బాగా కాస్త కోపం ఎక్కువ కదండి. కోపం అని ఏం కాదు ఆయనకు, కానీ చిన్నదానికి టఫ్గా నిలబడేవాడు ఉమ్. కొద్దిగా. అంటే ఉండాల్సిన ఆఫీసర్. అచ్చా. తర్వాత సెకండ్ పోస్టింగ్? సెకండ్ పోస్టింగ్ నాకు ఆ శంషేర్గంజ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత దెన్ ఆఫీసర్స్ ఛాయిస్ అడిగారు, అంటే మన రిక్వెస్ట్ మీద టార్గెట్ అయి ఉంటారు కదా. ఛాయిస్ అడిగితే నేను ఇక నెక్స్ట్ వెజ్ జోన్, అప్పుడు జోన్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. ఉమ్. వెజ్ జోన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. వెజ్ జోన్లో అప్పుడు గౌతమ్ సాంగ్ సార్ డీసీపీ ఉమ్. సార్ దగ్గర అప్పుడు ఆప్షన్ అడిగితే బంజారీల్స్. అప్పుడు రామచంద్రన్ సార్ కొద్ది పరిచయం ఉండే కాబట్టి నేను అక్కడ సార్ ఉన్నారు సార్, నేను అక్కడికి వెళ్తానని ఆప్షన్ తోటే గౌతమ్ సార్ వెజ్జోన్ డీసీపీ, గోపీనాథ్ రెడ్డి గారు జాయింట్ సిపి ఆ టైంలో. గోపినాథ్ రెడ్డి సార్ జాయింట్ సిపి. నాకు సార్ అదే అడిగాడు, మన ఎస్ఆర్ నగర్ వెళ్తారా అని. నేనన్నా సార్ ఎస్ఆర్ నగర్ అంటే అక్కడ ప్రాపర్గా ప్లేస్ ఉండదు, కూర్చునేందుకు కూడా సరిగ్గా ప్లేస్ ఉండకపోయేది. అప్పుడే ఇది బంజారీల్స్ కొత్తగా పోలీస్ స్టేషన్ కట్టారు, అందులో కాస్త కూర్చునేందుకు ఒక ఎస్ఐ కంటూ ఒక రూమ్ గట్రా ఉంది సార్, నేను అందుకోసం నేను బంజారీల్స్ వెళ్తానని అంటే సార్ నవ్వి నాకు అడిగిన ఛాయిస్ బంజారీల్స్ పోలీస్. అప్పుడు రామచంద్రన్ సార్ మీకు? రామచంద్రన్ సార్ ఇన్స్పెక్టర్ గారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. సార్ దగ్గర ఎవరినైనా ఆఫీసర్ని మేనేజ్ చేయగలుగుతారు. సార్ దగ్గర ఈ టాలెంట్ ఉందిలేండి. సార్ కూడా అంటే హార్డ్ వర్కరు, ఖచ్చితంగా పోలీసింగ్ అంటే మాధవరెడ్డి సార్కి భిన్నమైన పోలీసింగ్, కానీ ఈ కెన్ డీల్ ఎనీ సిచ్యువేషన్. అవును, ఈ కెన్ డీల్ ఎనీ. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఆయన దగ్గర ఒక ట్రిక్ చాలా. అంటే డీల్, అదే అంటున్నా, ఈ కెన్ డీల్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, అది ఉందిలేండి. టాప్ గై. అక్కడే ఉన్నాయా మీకు మెయిన్ బాగా గుర్తుండిపోయింది? బంజారీల్స్ అప్పటికి చాలా టఫ్ టైం సార్. అక్కడ ఏంటంటే బంజారీల్స్ నిజంగా కూడా 24 గంటలు మేము నైట్ అంటే డ్యూటీ ఆఫీసర్ చేసినా ఏమైనా ఉన్నా చాలా ఎక్కువ వర్క్. హై ప్రొఫైల్ ఉంటాడు, ఎక్యూజ్డ్ హై ప్రొఫైల్ ఉంటాడు, అందరూ హై ప్రొఫైల్ కేసులే. కొంత న్యూసెన్స్ వాల్యూ ఉండేది. కానీ అప్పుడు లక్కీలీ అంటే కొంత ఠాగూర్ సారు తర్వాత గౌతమ్ సాంగ్ సారు టఫ్ గాయ్. తర్వాత వెంటనే ఠాగూర్ సార్ వచ్చాడు, కొన్ని రోజులు చేసిన తర్వాత ఉమేష్ షరఫ్ సార్ వచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సార్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది సిఆర్పిసి మ్యాన్, లా తప్ప లా నుంచి ఒక 1 ఇంచ్ కూడా కిందికి దిగేవాడు కాదు. అది మాకు చాలా ప్రొటెక్షన్ ఉండేది. లా ప్రకారం ఉద్యోగం చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా. యాజ్ పర్ ది లా ఎవరైనా కానివ్వండి, ఎదుటోళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, దట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ జాబ్. లా దిగి మనం ఈ మేనేజ్మెంట్ స్కీమ్స్ పెడితేనే కష్టం. మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉద్యోగాలు చేయాలంటే సిటీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సిటీలో ఉద్యోగం చేసాం కాబట్టి అంత సిఆర్పిసి ఉద్యోగమే చేసాం, పర్ఫెక్ట్ సిఆర్పిసి ఉద్యోగం.
అందులో మనకి ఎదుటోళ్ళు ఎవరైతే ఏంటి మనకేం అందులో పోయేదేం లేదు. ఏమనంటే బాస్ చూసుకుంటాడు. బాగా చూసుకుంటారు న్యాచురల్ కూడా. బాస్ కూడా అప్పుడు ఉండేది మాకు. ఉమేష్ షరఫ్ సార్ ఆల్మోస్ట్ నేను సార్ దగ్గర ఫుల్ టర్మ్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ సిఆర్పిసి కాబట్టి ఎంత టఫ్ ఎదుటి వ్యక్తి అయినా మాకు ఏం పెద్ద తేడా తెలియకపోయేది. జాబ్ చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత కమిషనర్స్ కూడా, తర్వాత పేరవరం రాములు సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు, అంటే కృష్ణారావు సార్ ఉన్నారు, మహంతి సార్ ఉన్నాడు, ఏకే మహంతి సార్ ఇలా అంటున్నారు. కృష్ణారావు సార్ కూడా పనిచేశారు అందరి దగ్గర. ఇప్పుడు కృష్ణారావు సార్ ఎంత టఫ్, తర్వాత మహంతి సార్ టఫ్, ఇంకా టాప్. మధ్యలో ఆర్పి సింగ్ సార్ ఉండే, పర్లేదు కొద్దిగా మేనేజ్ అయ్యేది. కానీ అంటే మేము ఒక రకంగా సిపిగా, అంటే మేము కూడా అంటే సిపి లెవెల్లో మాకు పెద్దగా ఎస్ఐస్ తోటి ఏమి ఉండదు, కానీ చూసి నేర్చుకున్నది మాత్రం అనుకోకుండా కృష్ణారావు సార్ మాకు ఎలానే ఇక్కడ మా డైరెక్టరే ఉండే అకాడమీలో, అప్ప డైరెక్టర్ ఉండే. తర్వాత మళ్ళీ ఈయన ఆర్పి సింగ్ సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు. సార్ కూడా ఏకే మహంతి సార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది లా ఉద్యోగం కాబట్టి యాజ్ పర్ ది లా ఉద్యోగం చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ కృష్ణారావు గారి దగ్గర మెమరీ ఉంటుంది సార్. ఆ మెమరీతో ఆయన నవ్విస్తూ పని చేసుకుంటాడు. చాలా అంటే మహంతి సార్ అంటే కొంచెం సీరియస్గా ఉంటాడు, కానీ మా కృష్ణారావు సార్ నవ్వుతారు, నవ్విస్తారు, పని చేయించుకుంటాడు. కానీ సార్ కూడా కాయిన్కి రెండు వైపులు ఉంటుంది. స్టార్ షో రెండు వైపులు ఉంటుంది. అవును, అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఆఫీసర్స్ అందరు ఆల్మోస్ట్ యాజ్ పర్ ది లా ఇన్నేళ్ళు ఉద్యోగం చేసామనే సాటిస్ఫాక్షన్. నిజం కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఒకసారి నేను ఉమేష్ షరఫ్ క్రైమ్ మీటింగ్లో నన్ను అన్నారు ఏదో ఒక మాట, అది అంటే నాకు ఒక రకంగా తిట్టేది నాకు, కానీ అది నాకు నా లైఫ్ టైం గుర్తుండిపోయింది. ఒక ఇన్ఫ్లుయెన్స్లో సార్ ఇది ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయలేకపోయామని చెప్పా, ఒక ఆఫీసర్ చెప్పడంలో అరెస్ట్ చేయలేక. ఇంకో కేసులో ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్పా. సార్ ఆ సందర్భంగా ఆర్ యు ఐఓ ఆర్ సంథింగ్ అని అన్నారు. అది మా మాట అనేసరికి అది నాకు చాలా బాధ అనిపించింది. సిన్స్ ఆఫ్ దట్ డే ఐఎమ్ అంటే నా ఆత్మ అంటే నాకు అంటే ఒప్పుకునేంత మటుకు, కాన్షియస్ ఒప్పుకునేంత మటుకు అప్పటి నుంచి ఆఫీసర్లు చెప్పే లీగల్లీ లేకపోతే ఈవెన్ ఆఫీసర్ చెప్పినా ఈయనకుంటా అలవాటు అయ్యాం. అంటే మీకు ఒక మంత్రం అయిపోయింది. నిజం కూడా అది ఎంత పెద్ద మాట అంటే, నిజంగా ఐ షుడ్ ఒబ్లైజ్ బై ది మై లా, అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఐ కాంట్ గో ఆన్ దట్ ఆఫ్ ది మెరిట్స్ అని. నిజంగా కూడా సిటీలో ఆల్మోస్ట్ నాలానే ఉంటారు అందరు, మిగతా ఇన్స్పెక్టర్స్ కానీ. అప్పుడు మా జనరేషన్లో అప్పుడున్న బ్యాచ్లో దెబ్బకు సెట్ అయ్యాం అందరం లీగల్ ఉద్యోగం చేసుకోవాలని. నిజంగా కూడా లీగల్ ఉద్యోగం చేస్తే మనకి ఏం ప్రాబ్లం కూడా రాదు.